హాయ్ అండి. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే భార్యాభర్తల బంధం గురించి. సో అదేంటి శారీ చూపిస్తూ భార్యాభర్తల బంధం గురించి చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మన హీరో అయినా ఎవరైనా సరే లైఫ్లో మన హస్బెండే అనుకుంటారు ప్రతి ఒక్క ఉమెన్ వచ్చేసి. సో అదేంటంటే చిన్నప్పటి నుంచి ఒక ఫాదరు తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతిదీ ఫాదరే చూసుకుంటాడు. సో అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఒక అమ్మాయి ఏమనుకుంటుందంటే నాకేం కావాలో నేను చెప్పకుండానే మా హస్బెండ్ తెలుసుకొని నాకు తేవాలి అని చెప్పేసి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. సో అవన్నీ చేయాలని రూల్ లేదు. బట్ అందులో కొన్ని మాత్రం ఏంటంటే కొన్ని మెమరబుల్ డేస్ ఉంటాయన్నమాట లైఫ్లో. అవి వచ్చేసి రెండు ఒకటి బర్త్డే, రెండోది యానివర్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ రెండిటి విషయంలో ఏంటంటే ఒక వజ్రాలు వైడూర్యాలు కొనిపించాలని ఏ అమ్మాయి కూడా కోరుకోదు. ఒక చిన్న శారీ, అది వేలల్లో లక్షల్లో కూడా కాదండి, ఒక 200 రూపీస్ 500 రూపీస్ పెట్టి తీసుకొచ్చిన శారీ తను సాటిస్ఫై అయిపోతుంది. ఎందుకంటే తన హస్బెండ్ తెచ్చాడు అన్న సంతోషము. తను తెచ్చింది జస్ట్ అది తక్కువ కాస్ట్ అయినా పర్లేదు, కానీ కొన్ని మెంబర్స్కి చెప్పుకుంటుంది అనమాట. తన ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళకి, రిలేటివ్స్కి మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి. అంటే ఒక ఉమెన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. తను చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే తను ఎలా ఫీల్ అయిపోతుంది అంటే పొంగిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి నేను బ్రదర్స్కి చెప్పేది ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ మీరు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు వైఫ్స్కి. జస్ట్ ఒక శారీ తీసుకొచ్చి ఇస్తే చాలు, వాళ్ళ ఫేస్లో ఆనందాన్ని చూడగలుగుతారు మీరు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మా దగ్గర ఒక రెగ్యులర్ కస్టమర్ ఉన్నారనమాట. తను వచ్చేసి నాకు మార్నింగ్ కాల్ చేశారు. సరే నిన్న కాల్ చేసి సిస్టర్ నాకు ఏం లేదు, మా వైఫ్ది బర్త్డే ఉంది రేపు, నేను సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాలి, నాకు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇస్తారా అని అడిగారు. సో తను అడగగానే ఇంకా నేను కాదు అనలేకపోయాను. వితిన్ 1 డేలో మార్నింగ్ ఇచ్చారు, ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసి ఇచ్చాను. సో తను అలా చేసే విధానాన్ని చూసి అందరూ అలా ఉంటే తన వైఫ్స్ ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంటారు అనిపించింది. సో అందుకే ఇదంతా చెప్తాను మీకు.